ఐబొమ్మ భయ ఐబొమ్మ అతను అరెస్ట్ చేశారంట. ఆ బాధ భయ బాధ గుండెలేడా బాధ. మా దేవుడు మా పేదవాళ్ళకి దేవుడే ఆయన. మేము ఈ రోజు సినిమా చూసామంటే కారణం ఐబొమ్మ అతనే. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరం, ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరూ సినిమా చూశారంటే పేదవాళ్ళ గురించి చెప్పిన పరిస్థితి బావ గురించి కాదు. పేదవాళ్ళందరూ పేదవాళ్ళు ప్రతి ఒక్కరూ ఐబొమ్మలో సినిమా చూసిన వాళ్ళు అందరూ. కాబట్టి నాకైతే చాలా బాధగా ఉంది. దయచేసి అతన్ని అరెస్ట్ చేశారు, అతను కొట్టకండి, అతను ఏమి అనద్దండి. అతని దేశ ప్రయోజనాల కోసం పోడండి అనమాట. అంటే ఎక్కడైనా ఇప్పుడు పక్క దేశం హ్యాకర్ అట ఏదన్నా హ్యాకింగ్ చేసినా, ఏదన్నా దౌర్జన్యం వచ్చినా, అవినీతికి పాల్పడినా అలాంటి హ్యాకర్ ద్వారా దయచేసి అలాంటి వాళ్ళని వాడి దేశ ప్రయోజనాలకి వాడండి. అంతేగాని అతను కొట్టి అతని ఎన్కౌంటర్ చేయకండి దయచేసి. ఎందుకంటే మా పేదలందరూ దేవుడైనా ఈడే అన్నాడు. ఈడు లోపల కాడు, ఇది ఒక బాడుకోగాడు. ఈడు ఏమంటాడంటే ఏమన్నాడు, నేను ఐబొమ్మ చూడన్నాడు. మనిషి అన్నాడు. నువ్వు ఎలా చూడలేదు? నువ్వు చెప్పు. నువ్వు సినిమా చూసావు నువ్వు అదో చూడలేదు అంటాడు. ప్రతి ఒక్కడి ఇంతే, నేను ఐబొమ్మ వాడలేదే అంటాడు. కానీ వాడేటోడు చూసావా? అది సినిమా హాల్. అవును, దానిలో రెండో షోకి వెళ్ళేపటికి కట్ చేసేస్తున్నారు ఏదో ఒకటి పార్ట్. అవును, దాని వల్లే ఈ ఐబొమ్మ అనేది వచ్చింది. అవును మీడియా అవును చూసారా? చూడండి, అది అవును నిజమేది. సినిమా చూస్తాం, ఆ సినిమా ఫస్ట్ షో చూసి రెండో షో పోయి చూస్తేనే 2000, 3000. మొన్న నేను ఆ సినిమాకి 10,000 పెట్టుకున్నా టికెట్. ఏం సినిమా అది? ఇది సినిమా సరేలే. ఆ సినిమాకి 10,000 పెట్టి నేను టికెట్ కొని పోతే కాదు అది కాదు, ఏదో సినిమా అదే కావాలా అది ఏమైందంటే 10,000 పెట్టి కొన్న టికెట్. దాంట్లో హీరోయిన్ నడువు సీన్లు, రొమాంటిక్ సీన్ కట్ చేశారు. నాకు ఎంత బాధ వేసింది. ఆ హీరోయిన్ రొమాంటిక్ సీన్ కోసం పోతే కట్ చేశారు. అదే ఐబొమ్మలో చూపించారు క్లారిటీగా. అది కాదు మాకు కావాలా. చాలా సార్లు బంద్ అయింది, మళ్ళీ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఐబొమ్మ కాకుండా ఇప్పుడు బొక్కం టీవీ అని చెప్పి రీసెంట్ గా పెట్టారు. ఏంది అది అది బొక్కం కాదు బెప్పం అని అర్థమైంది. ఏంది ఇంకేం చెప్తాం దాని గురించి? ఇప్పుడు ఇప్పుడు కష్టపడి సినిమాలు చేస్తున్నారు, ఏంది సంవత్సరాలు కష్టపడుతున్నారు. అటువంటి సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తే వీళ్ళు పైరసీ చేసి అందులో ఆ వెబ్సైట్ లో వదులుతున్నారంటే వీళ్ళకి అసలు వీళ్ళని మనుషులు అనుకోవాలా ఏమనుకోవాలో నాకైతే ఏం అర్థం కావట్లా. దీనికి తోడు మళ్ళీ మూవీ రూల్స్ లో వదిలిన రోజే రావట్లేదు, కానీ 2-3 రోజుల తర్వాత పెడుతున్నాడు. అది వదిలిన రోజు వచ్చే సినిమా వదిలిన రోజు పెట్టే వెబ్సైట్ ఏదైనా అంటే ఐబొమ్మలో పెడుతున్నాడు. అది అసలు మరీ దారుణంగా వదిలిన రోజు మార్నింగ్ షో అవ్వగానే పెడుతున్నాడు. అది అంటే పోలీసులకి నన్ను పట్టుకోవడం ఛాలెంజ్ చేసినట్టుగా దాని గురించి. అందుకే కదా వాళ్ళు రెచ్చగొట్టబట్టే కదా పట్టుకుందాన్ని. వాళ్ళు రెచ్చగొట్టకపోతే వాళ్ళు సైలెంట్ గా ఉండేవాళ్ళు, వెతుక్కునేవాళ్ళు, సైలెంట్ గా ఊరుకునేవాళ్ళు. వీళ్ళ వెబ్సైట్ యాజ్ యూజువల్ గా రన్ అయ్యేది. వాడు రెచ్చగొట్టబట్టే కదా ఎంత దూరం వచ్చింది. వాడు సైలెంట్ గా ఉన్నట్టయితే ఏముండేది కాదు.